హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు. మీకు ఈరోజు ఈ కార్తీక మాసము వచ్చే ఏకాదశి ఎందుకంత విశిష్టత ఉందో మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైన ఏకాదశి. ఎందుకంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు అంటే తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజే అంటే ఉద్దాన ఏకాదశి రోజు మాత్రమే మేల్కొంటాడంట యోగ నిద్రలో నుంచి. అలా మేల్కొని గరుడ వాహనంపై మనందరికీ దర్శనమిస్తారు. తొలి ఏకాదశితో మొదలైన చాతుర్మాస దీక్ష కార్తీక ఏకాదశితో ముగుస్తుంది. ఈ 4 నెలలు ఏకాదశులు చెయ్యకపోయినా కనీసం ఈ కార్తీక ఏకాదశి రోజు అయిన స్వామివారిని షాడోపచారాలతో పూజించుకోవాలి. కార్తీక మాసం కాబట్టి శివకేశవులిద్దరినీ పూజిస్తే ఇంకా మంచిది. ఈ రోజున చేసేటువంటి పూజ, దానాలు, నది స్నానము, దీపదానము, దైవదానము, జపతాళాలు ఏదైనా చేసినా అది 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసభ యాగాలు చేసిన ఫలితాన్ని ఇస్తుందంట. బ్రహ్మదేవుడు నారదు మహర్షి మునికి ఇలా చెప్పారంట, 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసభ యాగాలు పుణ్యము లభిస్తుంది ఈ ఏకాదశి రోజున. 1000 జన్మల్లో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతము. ఈరోజు చిన్న పుణ్యకార్యమైనా చేసిన అది సుమేర పర్వతానికి సమానమైన పుణ్యము లభిస్తుందంట. ఈ ఏకాదశి వ్రతము చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించాడు. ఈ రోజున ఉపవాసం ఉన్న వారికి దానము, సంపద ఉన్న స్థానంలోనే పాపాలను హరింపజరుగుతుందంట. ఆర్థిక పరమైన సమస్యలతో బాధపడే వాళ్ళు, దాంపత్యము, సంతానము ఇలా ఎన్నో సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఏకాదశి వ్రతం చేసి సమస్యల నుండి బయటపడ్డవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి గొప్ప ఏకాదశి వ్రతాన్ని చెయ్యకపోయినా ఇలాంటి ప్రత్యేకమైన ఏకాదశి వ్రతాన్ని తప్పక చేసి స్వామిని పూజించుకోండి, గొప్ప ఫలితం వస్తుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనాదాలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. అందువలన ఉత్తరణ ఏకాదశి రోజున ఎవరైనా శ్రీ మహావిష్ణువునకు హారతిస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి విష్ణుమూర్తిని హారతి ఇవ్వాలి. అలాగే కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కళ్ళకు అద్దుకుంటే సమస్త పాపాలు పోతాయంట. ఏకాదశి రోజు మారేడు దళాలతో శివయ్యకు, సాయంత్రం తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించాలి. ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఉపవాసం విరమించాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఏకాదశికున్న విశిష్టత మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.